కొన్ని పదార్థాలు వాటి యొక్క రసాయన నామం, కెమికల్ నేమ్స్, కెమికల్ ఫార్ములాస్, వాటి యొక్క ఉపయోగాలు, యూజెస్. ఫస్ట్ వన్ బేకింగ్ పౌడర్. బేకింగ్ పౌడర్ని ఏమంటారంటే వంట సోడా అంటారు, వంట సోడా. దీని యొక్క రసాయన నామం వచ్చేసి సోడియం బైకార్బోనేట్. దీని యొక్క ఫార్ములా NaHCO3. దీన్ని దేనికి ఉపయోగిస్తారంటే కడుపులో ఉన్నటువంటి ఆమ్లత్వాన్ని అంటే ఎసిడిటీ తగ్గించడం కోసము, వెన్నను నిల్వ చేయడం కోసము ఈ బేకింగ్ పౌడర్ను ఉపయోగిస్తారు. నెక్స్ట్ వాషింగ్ సోడా. వాషింగ్ సోడాని ఏమని అంటామంటే సాధారణంగా చాకలి సోడా అని అంటారు, చాకలి సోడా. దీని యొక్క రసాయన నామం వచ్చేసి సోడియం కార్బోనేట్. దీని యొక్క ఫార్ములా Na2CO3. దీన్ని దేనికి ఉపయోగిస్తారంటే గాజు తయారీలో, సబ్బుల తయారీలో, బోరాక్స్ తయారీలో ఉపయోగిస్తారు. అదేవిధంగా నీటిలో ఉన్నటువంటి శాశ్వత కాఠిన్యాన్ని తొలగించడం, అంటే నీళ్ళల్లో ఉన్నటువంటి మురికిని గుడ్డల మీద ఉన్నటువంటి మురికిని, వీటిని అన్నిటిని తొలగించడానికి, నీటిలో ఉన్నటువంటి శాశ్వత కాఠిన్యాన్ని తొలగించడం కోసం కూడా దీన్ని వాడతారు. నెక్స్ట్ బ్లీచింగ్ పౌడర్. బ్లీచింగ్ పౌడర్ యొక్క రసాయన నామం సోడియం హైపోక్లోరైడ్. కాల్షియం హైపోక్లోరైడ్. దీని యొక్క ఫార్ములా CaOCl2. దీన్ని తాగునీటిలో బ్యాక్టీరియాను తొలగించడం కోసం వాడతారు. తాగే నీటిలో బ్యాక్టీరియాను తొలగించడం కోసం వాడతారు బ్లీచింగ్ పౌడర్. మామూలుగా నీళ్ళలో బ్లీచింగ్ పౌడర్ కలిపినారంటారు దీనికోసం, నీటిలో ఉన్నటువంటి బ్యాక్టీరియాను తొలగించడం కోసం. నెక్స్ట్ సున్నప్రాయి యొక్క రసాయన నామం కాల్షియం కార్బోనేట్. దీని యొక్క ఫార్ములా CaCO3. దీన్ని చాక్ పీసుల తయారీలో ఉపయోగిస్తారు, శుద్ధ తయారీలో, శుద్ధ ముక్కల తయారీలో ఉపయోగిస్తారు. నెక్స్ట్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. POP అంటారు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. దీని యొక్క రసాయన నామం కాల్షియం సల్ఫేట్. కెమికల్ ఫార్ములా అనేది కాల్షియం సల్ఫేట్. దీని యొక్క ఫార్ములా CaSO4. దీన్ని బొమ్మలు, విగ్రహాల తయారీలో, ఇప్పుడు మనం వినాయక చవితి వస్తే వినాయక విగ్రహాలను తయారు చేసేది ఈ POPతోనే. తర్వాత విరిగిన ఎముకలను అతికించడం కోసం, ఎక్కడైనా దెబ్బలు తగిలినప్పుడు విరిగిన ఎముకలు అతికించడానికి సిమెంట్ కట్ట అంటుంటారు చూడండి, దానిలో వైట్ పౌడర్ లాగా ఉంటుంది, అది వచ్చేసి ఏంటంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. విరిగిన ఎముకలు అతికించడం కోసం కూడా వాడతారు. నెక్స్ట్ హైపో యొక్క రసాయన నామం వెరీ ఇంపార్టెంట్. హైపో యొక్క రసాయన నామం సోడియం థయోసల్ఫేట్. దీని యొక్క ఫార్ములా Na2S2O3. సిరా మరకలు తొలగించడానికి ఫోటోగ్రఫీలో ఉపయోగిస్తారు. దుస్తులపై క్లోరిన్ అధికంగా ఉంటే దాన్ని తొలగించడానికి కూడా ఈ యొక్క హైపోని ఉపయోగిస్తారు. నెక్స్ట్ సాధారణ ఉప్పు అంటే మన ఇంట్లో వాడే ఉప్పు అనమాట. దీని యొక్క రసాయన నామం సోడియం క్లోరైడ్. దీని యొక్క ఫార్ములా NaCl. దీన్ని ఎందుకు వాడతామంటే వంటల్లో రుచి కోసం వాడతాం. నెక్స్ట్ లాఫింగ్ గ్యాస్ అంటే నవ్వు పుట్టించే వాయువు. దీని యొక్క రసాయన నామం నైట్రస్ ఆక్సైడ్. దీని యొక్క కెమికల్ ఫార్ములా N2O. దీన్ని ఎందుకు ఉపయోగిస్తారంటే నవ్వు పుట్టించడం కోసం వాడతారు. నవ్వుల వాయువు అంటారు.